సమస్తమును పరీక్షించుచున్నావా? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 1 యోహాను 4:1 ఈ విధంగా మనకి తెలియపరుస్తుంది. వారికి తెలిసింది ఒకటే, దేవుని ధర్మశాస్త్రం. దానిని నిత్యం ధ్యానిస్తూ ఉండేవారు, దాని ప్రకారమే జీవిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఆ ప్రాంతమునకు యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయనే తండ్రి అయిన దేవుని ద్వారా లోకానికి పంపబడిన రక్షకుడు, దేవుని కుమారుడని సువార్త ప్రకటిస్తూ వచ్చారు. పౌలు శీలల వారు చెప్పిన వాక్యం ఆ ప్రాంతవాసులకు ఆసక్తిగా అనిపించింది. వెంటనే దాన్ని అంగీకరించారు. అయినప్పటికీ దాని ప్రకారం ముందుకు సాగిపోవాలి అనుకోలేదు. ఎందుకంటే వారు అనుసరిస్తున్న ధర్మశాస్త్రం స్వయంగా దేవుడే వారికి అందించింది. అందుకే అట్టి లేఖనాలను, ధర్మశాస్త్రమును పరిశీలించడం మొదలుపెట్టారు. పౌలు శీలలు చెప్పిన ప్రతి మాట గురించి దేవుని ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో అని ప్రతిదానిని క్షుణ్ణంగా పరీక్షించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు బెరయా ప్రాంత వాసులు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలు శీలలు బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం లేఖనములను పరిశోధించు వచ్చిరి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మిగిలిన ప్రాంతవాసులతో పోల్చుకుంటే, మిగిలిన సంఘాలతో పోల్చుకుంటే ఎవరూ కూడా లేఖనాలను పరిశోధించలేదు, యెరూషలేములోని యూదులతో సహా. కానీ వీరు మాత్రం ఇలా లేఖనాలను పరిశోధించారు. కారణం ఏమిటి? కారణం ధర్మశాస్త్రం వాళ్ళు అనుసరించారు. ధర్మశాస్త్రం విచారించమని, పరిశోధించమని దేవుడు చెప్పారు కనుకనే వారు ఆ విధంగా చేశారు. అంతేకాదు, రక్షింపబడిన తద్వారా నిత్య జీవమును పొందుకోవాలనే ఆసక్తి వారిలో ఉన్నది. వారు నేర్చుకున్న బోధ నుండి తప్పిపోకూడదు అనే స్థిరమైన పునాది కలిగి ఉన్నారు. గుడ్డిగా దేనిని అనుసరించాలి అనుకోలేదు. అందుకే తరచి చూచారు, నిదానించి కనుగొన్నారు యేసుక్రీస్తును. యెషయా 8:20, కీర్తనలు 111:2, యోహాను 5:39, యెషయా 34:16. మరి నేడు ఎన్నో బోధకులు మన యొద్దకు వస్తున్నారు, కరపత్రికలు, పుస్తకాలు ఇస్తున్నారు, ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాం కదా. ఒకసారైనా మన సేవకులు, మన బోధకులు మన యొద్దకు వాక్యాన్ని పట్టుకుని వచ్చిన వారి మాటల గురించి, వారు చెప్తున్న వాక్యాల గురించి, పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందన్నది పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధిస్తున్నామా? వారితో అట్టి వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నామా? ప్రతి బోధను నమ్ముతూ ప్రతి ఒక్కరిని ఆత్మీయ తండ్రిగా ఎంచుకుంటూ ఏది సత్యబోధో ఏది అసత్యబోధాన్ని గుర్తించక అబద్ధ బోధకులను, దుర్బోధకులను ఆశ్రయిస్తూ వాక్యమై ఉన్న దేవుణ్ణి విసర్జించి జీవిస్తున్నారు అనేక మంది. కాబట్టి నీవు ఎంచుకున్న ఆత్మీయ నాయకుడు నీ వద్దకు వచ్చిన బోధ వాక్యానుసారమైనదేనా అని ఒక్కసారి పరిశీలించుకో. గాడ్ బ్లెస్ యూ ఆల్.